విచ్ నెంబర్ ఈజ్ లీస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్? 2 పవర్ 40, 3 పవర్ 21, 4 పవర్ 18, 8 పవర్ 12. సో ఈ సంఖ్యలన్నిటిలో చిన్న సంఖ్యను కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నార్మల్గా ఈ ప్రొసీజర్స్ దీన్ని సర్ట్స్ అండ్ ఇండిసెస్ అనలో చెప్పుకుంటామమ్మా, ఘాతాలు మరియు కరణంలో. ఓకే, దాంట్లో ఎలా చెప్పుకుంటామంటే సపోజ్ ఆ నెంబర్స్ కాకుండా 2 పవర్ 40, 3 పవర్ 30, సపోజ్ 5 పవర్ 20 అనే నెంబర్లు ఇచ్చి ఈ మూడులో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ ఘాతాలు అంటే పవర్స్లో హెచ్సిఎఫ్ కనుక్కుంటాము. ఇప్పుడు 2 పవర్ 4 అంటే వాల్యూ ఎంతమ్మా మనకి? సో 16 పవర్ 10 ఇది. ఓకే, 3 క్యూబ్ అంటే ఎంతమ్మా? 27 పవర్ 10 ఇది. 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 25 పవర్ 10 ఇది. అంటే ఈ సంఖ్య ఏంటమ్మా? 3 పవర్ 30 అనేది అతి పెద్దది. దాని తర్వాత ఏంటి? 25 కదా, అంటే 5 పవర్ 20. అన్నిటికన్నా చిన్న సంఖ్య ఏంటి అంటే 2 పవర్ 40. ఇది మనం చేయాలి. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. కానీ ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ చూడండి. 2 పవర్ 40, 3 పవర్ 21, 4 పవర్ 18, 8 పవర్ 12. అవునా? సో వీటన్నిటిని మనం సింప్లిఫై చేద్దాము అంటే ఏ సంఖ్య కూడా కామన్గా లేదు. అవునా కాదా? అంటే ఘాతాలు అంటే పవర్స్కి హెచ్సిఎఫ్ కడదామంటే హెచ్సిఎఫ్ 1 అవుతుంది. హెచ్సిఎఫ్ 1 అయినప్పుడు మన డౌట్ ఏమొస్తుందంటే సార్ మరి మీరు చెప్పిన ప్రొసీజర్ ఫెయిల్ అవుతుంది కదా అమ్మ. ఇది సీసాట్లో ఇచ్చాడమ్మా క్వశ్చన్, ఇది సివిల్ సర్వీసెస్లో. ఓకే, 2022 అనుకుంటా, 2023లోనే ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఓకే, సివిల్ సర్వీసెస్లో. ఓకే, మరి దాన్ని ఎలా చేయాలి జాగ్రత్తగా చూడండి. మరి 2 పవర్ 40 ఉంది కదా, 3 పవర్ 21 పక్కన పెట్టేయండి. ఈ 2ని 4ని 8ని అబ్జర్వ్ చేస్తే అన్ని 2 పవర్స్లో రాసుకోవచ్చు. అవునా కాదా? ఇది నీ మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చినట్టే. చూడండి, నేను 2 పవర్ 40 పక్కన రాసుకుంటున్నాను, 4 పవర్ 18 పక్కన రాసుకుంటున్నాను, 8 పవర్ 12 పక్కన రాసుకుంటున్నాను. ఈ 3 పవర్ 21 గురించి లాస్ట్ ఆలోచించుకుంటా. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత ఉందమ్మా నాకు? సో 40 పవర్స్ వదిలేసి అన్ని 2 పవర్స్ కాబట్టి 4 అంటేనేమో 2 స్క్వేర్ అని, 8 అంటేనేమో 2 క్యూబ్ అని రాసుకుంటాను. అంటే ఇది 2 పవర్ 40, ఇది 2 స్క్వేర్ పవర్ 18, ఇది 2 క్యూబ్ పవర్ 12. అవునా? ఓకే, అంటే 2 పవర్ 40 అలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2 పవర్ 36, ఎందుకంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ కాబట్టి 2 ఇంటూ 18 అంటేదమ్మా 36. నెక్స్ట్ 2 పవర్ 3 ఇంటూ 12 అంటే 36. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన అతి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య చూడండి. లీస్ట్ అంటే అతి చిన్న సంఖ్య కావాలి. అతి చిన్న సంఖ్య కావాలి అంటే ఈ ముగ్గురిని మీరు అబ్జర్వ్ చేస్తే బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి వీడు అతి పెద్ద సంఖ్య కాబట్టి వీడు లీస్ట్ కాడు. వాడు లీస్ట్ కాడు అంటే 2 పవర్ 40 ఆన్సర్ కాదు, కొట్టేసా. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో లీస్ట్ ఎవరు? ఇద్దరు ఈక్వల్ వాల్యూసే. అంటే లీస్ట్ అయితే ఇవి ఈ నెంబర్ అవ్వాలి, ఈ నెంబర్ అవ్వాలి. అంటే ఈ నెంబర్ రెండు ఆన్సర్స్ ఉండాలి. రెండు ఆప్షన్స్లో ఉన్నాయి కదా, అంటే వాళ్ళిద్దరిని మనం ఆన్సర్గా టిక్ పెట్టలేము కదా, అంటే వాళ్ళిద్దరు కూడా ఆన్సర్ కాదు. అంటే ఖచ్చితంగా ఆన్సర్ అవ్వడమో 3 పవర్ 21. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే క్వశ్చన్ని కన్వెన్షనల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్నాక కూడా ఎక్స్ట్రీమ్ క్వశ్చన్స్ ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి. ఓకే.